అన్నదానం. విజయనగరం అంచున ఉన్న చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి పెద్దగా సంపద లేదు. కాని అతని మనసు ఎంతో విశాలమైనది. అన్నం పెట్టడం కన్నా గొప్ప దానం ఇంకొకటి లేదు అనే మాటను అతడు జీవిత సూత్రంగా తీసుకున్నాడు. రామయ్య ఉదయం లేవగానే ముందుగా దేవుడికి నమస్కరించి, తన చిన్న పెంకుటింటి ముందు ఒక పాత్రలో అన్నం వండి పెట్టేవాడు. ఆ అన్నం ఎవరికోసం అనేది అతనికి ముందే తెలియదు. ఆకలితో ఉన్న ఎవరైనా వచ్చి తినాలని అతని ఆశ. కొందరు అతన్ని చూసి నవ్వేవారు. నీకు తినడానికి సరిపడా కూడా లేదు, ఇంక ఎవరికో అన్నం పెడతావా అని ప్రశ్నించేవారు. రామయ్య మాత్రం చిరునవ్వుతో, నాకు ఆకలి వేసినా భరించగలను కాని ఆకలితో ఉన్నవాడిని చూసి ఊరుకోలేను అని చెప్పేవాడు. ఒకరోజు తీవ్రమైన వర్షం కురిసింది. గ్రామంలోని చాలామంది తమ ఇళ్లలోనే ఉండిపోయారు. రామయ్య మాత్రం అలానే అన్నం వండి బయట పెట్టాడు. కొద్దిసేపటికి ఒక అనాథ బాలుడు తడిసిపోయిన బట్టలతో వచ్చి నిలబడ్డాడు. అతని కళ్లలో ఆకలి స్పష్టంగా కనిపించింది. రామయ్య అతన్ని లోపలికి పిలిచి, తన చేతులతో అన్నం వడ్డించాడు. ఆ బాలుడు కన్నీళ్లతో, తాతయ్య, నేను 2 రోజులుగా తినలేదు అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య గుండె కరిగిపోయింది. తనకు మిగిలిన అన్నం మొత్తం అతనికే పెట్టాడు. ఆ రోజు రామయ్య తినకుండానే పడుకున్నాడు. కాని అతని మనసు మాత్రం తృప్తితో నిండిపోయింది. కొన్ని రోజులకు గ్రామానికి ఒక ధనవంతుడు వచ్చాడు. అతడు గ్రామ పరిస్థితులు తెలుసుకుంటూ రామయ్య గురించి విన్నాడు. రామయ్య చేస్తున్న అన్నదానం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత తక్కువలో ఇంత గొప్ప పని ఎలా చేస్తున్నారు అని అడిగాడు. రామయ్య సమాధానంగా, ఆకలి విలువ తెలిసినవాడే అన్నదానం చేస్తాడు అన్నాడు. ఆ మాటలు ధనవంతుడి మనసును తాకాయి. అతడు రామయ్య సహాయంతో గ్రామంలో ఒక చిన్న అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించాడు. అప్పటినుంచి ప్రతిరోజూ ఎంతోమంది ఆకలితో ఉన్నవారు అక్కడ భోజనం చేయసాగారు. రామయ్య చూపిన దయ, అన్నదానం గ్రామానికే కాదు, అనేక హృదయాలకు వెలుగునిచ్చింది. నిజంగా అన్నదానం అనేది కేవలం అన్నం ఇవ్వడం కాదు, ఆకలితో ఉన్నవాడికి జీవన ఆశను ఇవ్వడమే అని అందరూ గ్రహించారు.